హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో వెజిటబుల్స్తో సేమియా ఉప్మా అయితే తయారు చేసి చూపించబోతున్నాను. వెజిటబుల్సే కాదండి, ఇందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మ్యాగీ మ్యాజిక్ మసాలా. అది వేసుకుంటే కొద్దిగా స్పైసీగా టేస్టీగా అయితే ఉంటుంది. పిల్లలకు ఈవినింగ్ వచ్చినప్పుడు ఈ విధంగా స్నాక్స్ అయితే చేసి పెట్టచ్చు. అలాగే మనం కూడా హ్యాపీగా తినచ్చు, అంత బాగా అయితే ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాము. ఒక గ్లాసు సేమియా అయితే తీసుకున్నాను. ఇది 1/4 కిలో వరకు ఉంటుందండి, అదే 1/2 కిలో. కొంతమందికి 1/4 కిలో అంటే అర్థం అవడం లేదు. ఒక 2 ప్యాకెట్ల మ్యాగీ మ్యాజిక్ మసాలా ప్యాకెట్లు 2 ₹5 అండి. ఇవి 2 పచ్చిమిరపకాయలు, పోపు దినుసులు, కొద్దిగా కొత్తిమీర, క్యాజు వేసాను. మీకు క్యాజు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. అలాగే ఒక క్యారెట్ని పీల్ తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ ఈ విధంగా కట్ చేయండి. ఒక టమోటా, కొద్దిగా కరివేపాకు, టేస్ట్కి సరిపడా సాల్ట్, గ్రీన్ పీస్ అయితే తీసుకున్నాను. ఇవి ఫ్రెష్ అండి, అప్పటికప్పుడు కాయలు ఒలుచుకొని తీసుకున్నాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. అది ఆయిల్ అనేది నైట్ బజ్జీలు చేసినాను, అందుకని ఆయిల్ అనేది అంటుకోంది, అంతే, ఇంకేం లేదు. ఈ స్పూన్తో నేను 9 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసాను. ఇది చిన్న స్పూన్ అండి, ఎక్కువేం పట్టదు. మీరు ఆయిల్ మీకు సరిపడా అంత అయితే వేసుకోవచ్చు. ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనము పోపు దినుసులు అనేది వేసుకోవాలి. ఇంతే వచ్చింది చూడండి, కొద్దిగానే, చిన్న స్పూన్ అది. ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు చిటపటలాడిన తర్వాత మనకి శనగపప్పు అనేది ఉంటుంది కదా, అది ఎక్కువ మాడిపోకుండా చూసుకోండి. తినేటప్పుడు క్రంచీగా బాగుంటుంది, దూరగా అయితే వేయించుకోవాలి. తర్వాత కాజు కూడా వేసేసి ఇది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే గ్రీన్ పీసు, క్యారెట్, కరివేపాకు, కొద్దిగా సాల్ట్, టేస్ట్కి సరిపడా అయితే కొద్దిగా వేస్తున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కట్ చేసి పెట్టుకున్న ఒక టమోటా నేనైతే పెద్ద ముక్కలుగానే వేశాను. ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ బాగా వేగిపోవాలండి. ఈ వెజిటబుల్స్ అనేది మనకి ఇక్కడే కుక్ అయిపోవాలి. ఇక్కడ మనకి కుక్ అయితేనే మనకి తర్వాత కూడా ఇంకా సాఫ్ట్గా అయ్యేలాగైతే కుక్ అయిపోతాయి ఉప్మా చేసేలోపు. ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 to 7 మినిట్స్ వరకు అయితే నాకు పట్టింది. వెజిటబుల్స్ అయితే బాగా ఉడికిపోయాయండి, చూడండి, చూపిస్తున్నాను. క్యారెట్ కూడా బాగా స్మాష్ అయిపోయింది. ఇలా అంటే గ్రీన్ పీస్ ఇంకా భలేగా ఉడికిపోయింది. మనకి ఆయిల్లోనే ఇవి ఫ్రై అవ్వాలండి, పచ్చివాసన కూడా పోతుంది. ఇప్పుడు నేను ఒక గ్లాసు సేమియా తీసుకున్నాను కదా, ఒక గ్లాసు సేమియాకి 1.25 కప్ అయితే నీళ్ళు వేసుకోవాలి. మనకి పర్ఫెక్ట్గా అనేది వస్తుందండి ఉప్మా. ఇలా మరుగుతున్న ఎసిట్లో ఈ విధంగా అయితే మరగాలండి. అప్పుడే మనము సేమియా అనేది వేసుకోవాలి. మనకి పొంగు వస్తూనే వేసుకోకూడదు, అవి స్టిక్కీగా అంటుకుంటూ ఉంటాయి, అవి ఉండలుగా కూడా కట్టేస్తాయి. ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. వెజిటబుల్తో చేసిన ఈ సేమియా ఉప్మా అయితే భలేగా ఉంటుంది. ఇది చట్నీతోనే తినచ్చు, లేదా అలాగైనా తినేయచ్చండి. లంచ్ బాక్సులు కూడా పెట్టి పంపించవచ్చు, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత తీసి చూపిస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు అనేది ఉన్నాయి కదా, ఇప్పుడు మనము ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మ్యాగీ మ్యాజిక్ మసాలా ప్యాకెట్ ఉంది కదా, అది కట్ చేసి 2 ప్యాకెట్లు ఈ టైంలోనే వేయాలి. కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే వేయడం వల్ల మనకి సేమియా మొత్తానికి పడుతుంది. నీళ్ళన్నీ వెళ్ళిపోయిన తర్వాత వేసామంటే అక్కడెక్కడ ఉండలుగా అయితే అయిపోతుంది ఈ పౌడరు, అందుకే కొద్దిగా నీళ్ళు ఉన్నప్పుడే వేసేసుకోండి. ఇలా 2 ప్యాకెట్లు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మీకు ఈ మసాలా ప్యాకెట్ అనేది వద్దనుకుంటే స్కిప్ చేసేసి అలా అయినా తినొచ్చు, చాలా బాగుంటుంది, ఇంకా హెల్తీగా. అప్పుడప్పుడు స్పైసీగా ఏదైనా ఈవినింగ్ తినాలనిపించినప్పుడు అయితే ఇలా చేసుకుంటూ ఉంటాము. మా పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. ఒకప్పుడు సేమియా ఉప్మానే తినేవాళ్ళు కాదు, ఈ విధంగా చేశానంటే తింటారు. ఇంకేం చేయాలి, ఎలాగోలా తినిపించాలి కదా, అందుకనేసి నేనైతే ఈ మసాలా ప్యాకెట్ అయితే వేసి చేస్తాను. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని
చూడండి మనకి ఎక్కడగా అంటుకోలేదు. ఇది చల్లారిందంటే ఇంకా పొడి పొడిగా అవుతుందండి. వేడి మీదే అలా ఉంది. 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో అలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర అనేది వేసుకోవాలి. ఫైనల్ టచ్ అండి. కొత్తిమీర వేసేసి స్టవ్ అనేది ఆఫ్ చేసేయాలి. ఆ వేడికే మనకి కొత్తిమీర అనేది సరిపోతుంది. చూడండి ఈ విధంగా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా చేసి పెట్టండి. సేమియా ఉప్మా అంటే చాలామంది ఇష్టపడరు, ఎందుకంటే అది అంటుకుంటూ ఉందనేసి. ఇలా చేసి పెట్టామంటే కొద్దిగా అంటుకున్నా కూడా వెజిటబుల్స్ అన్నీ వేసుంటాం కాబట్టి టేస్టీగా ఉంటుంది కాబట్టి తినేస్తారు. వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుంది. ఈ విధంగా కొత్తిమీర కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసి ఒక ప్లేట్లో అయితే నేను తీసేసుకుంటున్నాను. చూడండి వేడివేడిగా ఉంది. తింటూ ఉంటే ఇంకా తినాలా అనిపించేలాగైతే ఉంటుంది. ఈ సేమియా ఉప్మాని చాలా పద్ధతిలో చేస్తూ ఉంటారు. ఇదొక పద్ధతి అండి నేను చేసే సేమియా ఉప్మాలో. నేను ఇంకా 2-3 పద్ధతులు అయితే చేస్తాను. ఈ విధంగా అయితే వెజిటబుల్స్ అన్నీ అయితే మసాలా వేసుకొని ఈవినింగ్ అయితే బాగా తినేయచ్చండి. యమ్మీగా ఉండే వెజిటబుల్స్ సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. ఒకవేళ మీకు నేను చేసిన పద్ధతి నచ్చితే మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంకో